ఈరోజు టాపిక్ 2-3 ఆన్సర్లకి మనం ఎలా చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి. 3 మార్కులు 4 మార్కులు ఉంటాయి, ఒక్కొక్కసారి 8 మార్క్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి 10 మార్క్స్. ఇలా ఉన్నప్పుడు ఎక్కువ మార్కులకి పిల్లలు చాలామంది సెంటెన్స్ ఎక్కువ కనపడేటప్పుడు కంటే పేరా ఎక్కువ కనపడినా, లేకపోతే పెద్ద స్టోరీ లాగా అనిపించినా కానీ చదవటం మానేస్తారు, రాయటం మానేస్తారు. అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు చెప్తున్నాను అనమాట. 3 మార్క్స్ లేదా 4 మార్క్స్కి 3 వాక్యాల్లో ఆన్సర్ రాయవలసి వస్తుంది. 2 ప్రశ్నలు ఇస్తారు, దానికి 6 మార్కులు. తర్వాత ఒక్కొక్కసారి 8 మార్క్స్ కూడా ఉంటాయి. రెండు క్వశ్చన్స్ ఇచ్చి 4 మార్కులు అంటారు, అప్పుడు 8 మార్క్స్. రాయలేకపోతే అవి కూడా పోతాయి. అటువంటిప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే, అమ్మో ఇంత చదవాలా అని అసలు ప్రాక్టీస్ చేయరు. అలాంటప్పుడు ఎగ్జామ్లో రాయకుండా వదిలేస్తారు, టైం కూడా సరిపోదు, అప్పుడే మార్క్స్ పోతాయి. ఏ రోజు లెసన్ రీడ్ అండ్ రైట్ హోంవర్క్ ఇచ్చినప్పుడు రీడ్ అండ్ రైట్ అనగానే చదివేసి ఇలా రాసేసి పక్కన పెట్టేస్తారు, చదవరు. కానీ చదవటం, చూసి రాయటం, మళ్ళీ చూడకుండా రాయటము ప్రాక్టీస్ చేస్తే మీరు హాఫ్ మార్క్స్, 1 మార్కు, 2 మార్క్స్ అండ్ 3 మార్క్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. ప్రాక్టీస్ చేస్తే టైంకి రాయగలుగుతారు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చోకూడదు, తెలిసిన వాటికి ముందు ఆన్సర్ చేసేయాలి. రాసేటప్పుడు మనసులో చదువుకుంటూ రాయాలి. టైంలోపు కంప్లీట్ చేసి మరోసారి చెక్ చేసుకొని పేపర్ టీచర్ గారికి ఇవ్వాలి. ఇప్పుడు చెప్పా కదా, హౌ మెనీ లెటర్స్ ఇన్ ద వర్డ్. ఒక్కొక్కసారి ఎక్కువ లెటర్స్ ఉన్న హార్డ్ వర్డ్ ఉన్నప్పుడు ఆ వర్డ్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూసుకొని ఒక్కొక్కటి చదవటం, చివరికి అక్షరాలు మొత్తం కలిపి చదవటం, రాయటం వలన నీకు ఆ వర్డ్ గుర్తుంటుంది. అలాగే హౌ మెనీ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్, అది 2-3 వాక్యాలు ఆన్సర్లు రాయాల్సి వచ్చినప్పుడు అనమాట. 4 వాక్యాలు చదవవలసి వచ్చినప్పుడు ముందు ఒక సెంటెన్స్లో ఎన్ని పదాలు ఉన్నాయో కౌంట్ చేసుకొని ఒక క్రమ పద్ధతిలో పదాలను అమర్చుకుంటూ చివరికి ఆ పదాలను కలుపుతూ సెంటెన్స్ పూర్తి చేసేయాలి. తర్వాత 2వ సెంటెన్స్కి వెళ్ళాలి, తర్వాత 3, తర్వాత 4, అంతే. ప్రతి వాక్యము చదవటం వచ్చిన తర్వాత ఏ వాక్యానికి ఆ వాక్యం ఎప్పటికప్పుడు చూసి 3 సార్లు రాసేసి పలక మీద ప్రాక్టీస్ చేయండి. తర్వాత నోట్బుక్లో చివరిగా రాసేయండి. అలా మొత్తం అన్ని సెంటెన్స్ 3-4 సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా కలిపి ఒకేసారి రాసేసుకుంటే మీరు ఈజీగా ఇక నుంచి 2, 3, 4 మార్క్స్ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సహజంగా ఎగ్జామ్స్లో పోయమ్స్ ఇస్తారు కదా రాయమని, హిందీలో వాటిలో పోయమ్స్ ఇస్తారు. అవి 2 మార్క్స్కి అలా ఇస్తారనమాట. అది ఇచ్చినప్పుడు 2 లైన్లు మనం ప్రాక్టీస్ చేయాల్సింది పద్యం 2 లైన్లే. ఆ 2 లైన్లో ఫస్ట్ ఒక లైన్కి ఎన్ని వర్డ్స్ ఉంటాయో లెక్క పెట్టుకోండి. 6 వర్డ్స్ ఉంటాయి. ఇంకొక లైన్లో మహా ఉంటే 8 వర్డ్స్ ఉంటాయి. అలా మొత్తం అన్నిటి ముందు ఫస్ట్ లైన్ చదివేసుకోవాలన్నమాట. చదివేసుకుంటే అప్పుడు అవన్నీ ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోండి, ముందు చేయండి. దేనికి దానికి విడదీసి మీరు పదాలు రాసుకొని తర్వాత అన్నీ కలుపుతూ గనక చదివితే, మీరు కౌంట్ చేసుకుంటూ గనక చదివితే దాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకొని రాసేయగలుగుతారు. అలా 2 మార్క్స్. అప్పుడు పద్యాలు చాలామంది పద్యాలు పోయమ్స్ రాయరు, వదిలేస్తారు. అలాంటప్పుడు ఈ విధంగా కనుక ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ లైన్ కౌంటింగ్ చేస్తూ చదివి తర్వాత సెకండ్ లైన్ కౌంటింగ్ చేసుకుంటూ కనుక చదివితే ప్రాక్టీస్ చేసేస్తే మీరు అవి రాయగలుగుతారు. అప్పుడు దానికి తగ్గ మార్కులు మీకు వచ్చేస్తాయి. అలాగే 3 మార్క్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అంతే, 4 వాక్యాలు రాయాల్సి వస్తుంది. హౌ మెనీ సెంటెన్స్ ఇన్ ద ఆన్సర్. ఒక్కొక్క సెంటెన్స్లో ఒక్కొక్క పాయింట్ని మీరు రాసుకొని పదాలను విడదీసి చదివి తర్వాత అన్ని పదాలను కలుపుతూ సెంటెన్స్ పూర్తి చేసేయండి. విడివిడిగా ప్రాక్టీస్ చేసుకొని పూర్తిగా బాగా వచ్చిన తర్వాత ఒకదాని పక్కన ఒకటి రాయండి. ఫస్ట్ పాయింట్స్ లాగా రాసుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత ఒకదాని పక్కన ఒకటి రాసేటప్పటికి ఏమవుతుందంటే ఒక పేరాలాగా కనబడుతుంది కదా, అప్పుడు సెంటెన్స్ మొత్తం అన్ని సెంటెన్స్ కలిపి రాసేస్తే 3-4 వాక్యాలు రాసేయాలి. అప్పుడు పక్కన రాసేటప్పటికి ఆన్సర్ కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ ఉండటం వల్ల ఎగ్జామ్లో మీరు స్పీడ్గా రాసేయగలుగుతారు.